నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ సంపత్ కుమార్. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ పెద్ద దవాఖానాలు ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్య ధోరణి మరోసారి వెలుగులోకి వచ్చింది. హాస్పిటల్లో డ్యూటీపై ఉండాల్సిన డాక్టర్లు ప్రత్యక్షంగా హాజరు కాకుండా వాట్సాప్ ద్వారా వైద్యం నిర్వహిస్తున్న దృశ్యం ప్రజలను షాక్ గురి చేసింది. శిశు వార్డులో గంటల తరబడి వేచి చూసిన తల్లిదండ్రులు చివరకు వ్యక్తిని డాక్టర్ అనుకుని చూపించుకోగా అతను వాట్సాప్లో రోగి వివరాలు పంపి అతని సూచనలతోనే మందులు రాస్తున్నాను అని తెలిపినట్లు వారు వివరించారు. వాస్తవానికి డాక్టర్ బయట ఉన్నారు. చిన్నారుల ఆరోగ్యంలో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది అనే ప్రశ్నపై తల్లిదండ్రులు ఆగ్రహంతో స్పందించారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ దవాఖానాలో కాకుండా ప్రైవేట్ హాస్పిటళ్లలో సేవలందించడం కరెక్టా అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. రోగుల కుటుంబ సభ్యులు PRO కార్యాలయానికి పలుసార్లు ఫోన్ చేసినా ఎటువంటి స్పందన రాలేదని తీవ్రంగా విసిగిపోయారు. ఇలాంటివి ఇదివరకు కూడా జరిగినట్లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు పేదలకు ఆసరాగా ఉండాలి, కానీ ఇలాంటివి ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. బాధితులు ఇలాంటి నిర్లక్ష్య వైద్యులను శాశ్వతంగా తొలగించి చట్టరీత్యా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.